హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా చికెన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని సాల్ట్ వాటర్లో 1 అవర్ పాటు నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది టెండర్గా వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాము. దీనికోసం 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేశాను. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, దాన్ని మిక్సీ పట్టుకొని దాన్ని వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, మిరియాల పొడి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ లేదా చిల్లీ పౌడర్, మిరియాల పొడి ఇదంతా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇక నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆరిగానోని వేసుకున్నాను. ఆరిగానో కన్నా మీ దగ్గర లేకపోతే బేసిల్ లీవ్స్ ఉంటాయి కదా, అంటే తులసి ఆకులు ఎండబెట్టిన ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. లేదా కసూరి మెతి వేసుకోవచ్చు. ఇక నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేశాను. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్కి 1 స్పూన్ మైదా వేసుకుంటున్నాను. అలాగే చిన్న సైజ్ లెమన్ని, 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకున్నాను. మామూలుగా దీనిలో వెనిగర్ వేస్తారు. వెనిగర్ లేకపోతే కనుక మీరు ఇలాగా లెమన్ యూస్ చేసుకోవచ్చు. లెమన్ వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ సోయా సాస్ని వేసుకున్నాను. ఈ సోయా సాస్ వేసుకోవడం వల్ల రెసిపీకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మీకు నచ్చితే గుడ్డు ఉంది కదా, గుడ్డు సొనని వేసుకోవచ్చు. ఎల్లో వైట్ 2 వేసుకోవచ్చు, లేదా తెల్లగుడ్డును మాత్రం కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏం నానబెట్టని అవసరం లేదు, ఇమీడియట్గా రెసిపీని చేసేసుకోవచ్చు. అనేది క్రిస్పీగా రావడం కోసం నేను ఇక్కడ కార్న్ఫ్లెక్స్ని యూస్ చేసి ఇలా క్రష్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర బ్రెడ్ పౌడర్ ఉంటే బ్రెడ్ పౌడర్ని యూస్ చేయొచ్చు. అది కూడా లేకపోతే మైదా ఉంది కదా, మైదాని యూస్ చేసి ఇలాగే ప్లేట్లో పెట్టుకొని డస్ట్ చేసుకోవచ్చు చికెన్ పీసెస్ని. ఇప్పుడు 2-3 చికెన్ పీసెస్ ఈ కార్న్ఫ్లెక్స్లో వేసి ఈ చికెన్ ముక్కలకి ఈ కార్న్ఫ్లెక్స్ అనేవి బాగా పట్టేలా పట్టించుకోవాలి, రోల్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అవసరం అనుకుంటే ఒకసారి చికెన్ పీస్కి ఇలా పట్టించి ఇలా ఒత్తుకుంటే బాగా పడుతుంది అండ్ ఊడకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కొంచెం వెట్గా ఉంది కదా, బాగా పడుతుంది. ఇలా అన్ని ముక్కల్ని పట్టించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి మనం. చూసారు కదా, ఇలా అన్నీ పట్టిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి మనం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని రెడీ అయిన ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఇది ఫ్రై చేయాలి, ఎందుకంటే చికెన్ కుక్ అవ్వాలి కదా. ఇలా ఫ్రై అయిన 2 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. ఊరికే తిప్పుతూ ఉండకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ కార్న్ఫ్లెక్స్ వేసాం కదా, అవి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం 4 మినిట్స్లో ఈ చికెన్ అన్నది బాగా ఫ్రై అయిపోతుంది అండ్ లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ చిన్న చిన్న పీసెస్ ఆఫ్ చికెన్ అనేది యూస్ చేసాం కదా.
అండ్ చికెన్ పీసెస్ అనేవి చిన్నగా ఉంటేనే చాలా బాగా టేస్టీగా ఉంటాయి. పెద్ద పీసెస్ అయితే లోపల అంత మంచిగా కుక్ అవ్వనమాట. పైన మనం యూస్ చేసాం కదా కార్న్ఫ్లెక్స్ మిశ్రమంలో మనకు కావాలి అనుకుంటే లైట్గా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. స్పైసీగా కొంచెం కావాలి అని అనుకునే అలా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇవాళ ఇక్కడ యూస్ చేయలేదు. మీకు నచ్చితే అలా కూడా ట్రై చేయొచ్చు. వాచింగ్ క్రేజీ నీతు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.